హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి, డౌట్స్ ఉంటాయి. ముందుగా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు 2122 బీటెక్ ఎగ్జామ్స్ రాసాము, రిజల్ట్స్ రావడానికి రెడీగా ఉన్నాయన్నారు. 3132 బీటెక్ బీఫార్మ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాము. సో అవి కూడా తర్వాత రిజల్ట్స్ వస్తాయి. మరి జేఎన్టీహెచ్ వచ్చేసరికి ఇంటర్నల్ మార్క్స్ మావి తగ్గిస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. సో అందుట్లో కొన్ని కేసులు వీళ్ళు చెప్పడం జరిగింది. వాటి ప్రకారం అవి కనుక జరిగినట్టయితే మాకేమైనా మార్కులు తగ్గేదానికి ఛాన్స్ ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి అయితే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ అయితేనేమి, లేకపోతే డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ అయితేనేమి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, రిజల్ట్స్ రావడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఎప్పుడు వస్తాయని నిన్న వీడియో చేశాను, ఆ వీడియో చూడనట్టయితే ఇప్పటికైనా చూడండి. ఇక 3132 బీటెక్ బీఫార్మ్స్ జరుగుతూ ఉన్నాయి, రిజల్ట్స్ ఇప్పుడే రావు. వాటికి సంబంధించిన స్టేటస్ నేను త్వరలో ఇస్తాను. అయితే ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు 3 రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఆబ్సెంట్ అయిన కేసు, రెండోది వచ్చేసరికి ఏంటంటే విత్ హెల్డ్ కేసు, మూడోది వచ్చేసరికి ఏంటంటే మాల్ ప్రాక్టీస్ కేసు. సో ఆబ్సెంట్ అనేది ఎట్లా అవుతారు, మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తారు కానీ ఎగ్జామ్ ఫీజు కట్టి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఆబ్సెంట్ అవుతారు. అది 2122 అయినా 3132 అయినా. విత్ హెల్డ్ అని ఎప్పుడు వస్తుంది, జనరల్గా మీ పేపర్ వాల్యుయేషన్ జరగనప్పుడు, లేకపోతే మీ బుక్లెట్ ఎక్కడన్నా పోయినప్పుడు, మిస్ అయినప్పుడు, అలాంటి సందర్భాల్లో విత్ హెల్డ్ వస్తుంది. ఇక మూడో కేసు ఉంది చూశారు, మాల్ ప్రాక్టీస్. ఇది ఎప్పుడు వస్తుంది, మీరు గనక కాపీ కొట్టి దొరికిపోతే మాల్ ప్రాక్టీస్ కేసు అని పడుతుంది. సో ఆ కేసులో బుక్ అయితే మాల్ ప్రాక్టీస్ అని వస్తుంది. అయితే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ రిజల్ట్స్లో కొన్ని సబ్జెక్టులకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మానేశారు ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ మానేశారు కాబట్టి ఎగ్జామ్కి ఎక్స్టర్నల్ మార్క్స్ దాంట్లో -1 చూపిస్తుంది. లేదు ఒకవేళ బుక్లెట్ పేపర్ వాల్యుయేషన్ కాలేదు, లేకపోతే పోయింది, మిస్ అయ్యింది, ఆ కేసులో మీ ఎక్స్టర్నల్ మార్క్స్ ఏ బుక్లెట్ అయితే పోయిందో, ఏ సబ్జెక్ట్ బుక్లెట్ అయితే పోయిందో అక్కడ -2 అని చూపిస్తుంది. లేదు మీరు కాపీ కొట్టుతా దొరికిపోయారు, మాల్ ప్రాక్టీస్ అని చూపిస్తుంది. అది ఎక్స్టర్నల్ మార్క్స్లో -3 అని ఉంటుంది. సో చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే ఈ -1 అనేది కానివ్వండి, -2 అనేది కానివ్వండి, -3 అనేది కానివ్వండి, ఈ ఇంటర్నల్ మార్క్స్ తగ్గించేస్తారు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు ఈ ఎగ్జామ్స్లో ఆబ్సెంట్ అయ్యారు, -1 పడింది రిజల్ట్ వచ్చిన తర్వాత. ఇంటర్నల్స్ 13 ఉంటే -1 అయ్యి 12 వస్తాయంట కదా సార్, ఈసారి ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలంట కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. విత్ హెల్డ్ అనుకోండి, -2 ఇచ్చారు కదా సార్, 2 మార్కులు తగ్గుతాయంట కదా సార్, 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలంట కదా సార్. మల్ ప్రాక్టీస్ అనుకోండి, -3 అట కదా సార్, -3 మార్క్స్ తగ్గుతాయంట కదా సార్, 3 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలంట కదా సార్ అని చెప్పేసి. ఇంకా కొంతమంది అయితే అసలు మాల్ ప్రాక్టీస్ అయితే ఇంటర్నల్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయంట కదండి, 0 పడతాయంట కదా. సో జనరల్గా ఏంటంటే అండి, మీరు ఆబ్సెంట్ అయినా కానివ్వండి, విత్ హెల్డ్ అయినా కానివ్వండి, మాల్ ప్రాక్టీస్ అయినా కానివ్వండి, ఆ -1, -2, -3 అనేవి జస్ట్ ఇండికేషన్ మాత్రమే. వాటి వల్ల మీ ఇంటర్నల్ మార్క్స్కి ఎటువంటి ఎఫెక్టు ఉండదు. సో ఇప్పుడు జరుగుతున్న 3132 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ కానివ్వండి, 2122 బీటెక్ ఎగ్జామ్స్ రాసి ఉన్నట్టయితే మీరు అందుట్లో ఇలాంటిది ఏదన్నా జరిగినట్టయితే దానివల్ల మార్కులు తగ్గుతాయంటే ఎట్టి పరిస్థితుల్లో మార్కులు తగ్గవు. ఒక్కసారి ఇంటర్నల్ మార్క్స్ గనక యూనివర్సిటీకి రీచ్ అయినాయి అంటే అవి ఫిక్స్డ్ లైఫ్ టైం.
అవి మారాలి అంటే సిబిటి ఎగ్జామ్ ఉండి రాసుకొని బెస్ట్ మార్క్స్ వచ్చి చేసుకుంటే మారతాయి తప్ప ఇంకా ఏ పరిస్థితుల్లోనూ ఇవి జరగదు. సో జస్ట్ ఇండికేషన్ కోసం మాత్రమే వాళ్ళు అవి మెన్షన్ చేయటం అయితే జరుగుతుంది వాటిల్లో. మరి ఎందుకు అలా మెన్షన్ చేస్తున్నారు? ఆబ్సెంట్ అది ఇవ్వచ్చుగా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటాబేస్లో కానివ్వండి, లేకపోతే ఎక్సెల్ షీట్లో తయారు చేసేటప్పుడు కానివ్వండి, ఫార్ములా వేస్తారు. ఆబ్సెంట్ అయితే -1 చూపించండి, విత్హెల్డ్ అయితే -2 చూపించండి, మాల్ ప్రాక్టీస్ అయితే -3 చూపించండి అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టే ఇంటర్నల్ మార్క్స్ తగ్గిపోతాయి అనుకున్నాం. సో -1 అనేది ఆబ్సెంట్ అయితే వస్తుంది అన్నారు కదా. ఓ 3 సార్లు మానేస్తే 13 మార్కులల్లా 10కి వస్తుందిగా. మరి అదే మరి మాల్ ప్రాక్టీస్ అయితే -3 అయితే 3 సార్లు 9 మార్కులు పోతాయి. ఇంకో 5 సార్లు రాస్తే నెగిటివ్లోకి మార్కులు పోతాయి. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది మీరు చెప్పండి? అర్థమవుతుంది అనుకుంటా మేము చెప్పింది. సో మీరు రాసిన ఈ 2122 బీటెక్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఈ 3132 బీటెక్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఇటువంటి సిచ్యువేషన్ కనుక వచ్చినప్పుడు అయితే మీరు భయపడాల్సిన పని అయితే లేదు. దానికి దీనికి సంబంధం ఉండదు. మరి అలా చేసిన వాళ్ళు అయితే మీకు ఎక్స్టర్నల్ దాంట్లో ఆ ఇండికేషన్ ఇవ్వకుండా ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా, అందుట్లో తీసేసి మార్కులు వేసేవాళ్ళు కదా మీకు మెమోలో. మరి అలా చేయలేదు కదా. మీరు గమనించండి. మీరు ఏంటంటే జనరల్గా ఏం చేస్తారంటే మీరు సప్లీ కానివ్వండి, రెగ్యులర్ కానివ్వండి, పాస్ అవ్వనండి, ఫెయిల్ అవ్వనండి, మెమో వస్తుంది మీకు ఖచ్చితంగా, ఇండివిజువల్ మెమో. ఫెయిల్ అయ్యారనుకోండి మళ్ళీ రాస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఫెయిల్ అయ్యారనుకోండి మళ్ళీ రాస్తారు కదా. రాసి ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు మీకు ఇండివిజువల్ మెమో అనేది వస్తుంది. ఆ మెమో తెచ్చి మీరు చూసుకోండి. మీకు నేను చెప్పింది కనపడకపోతే అప్పుడు అడగండి. సో జనరల్గా ఏంటంటే ఇదంతా హనుమానం అంటారు చూసి, హనుమానం పెరిగిపోతామని. సో అంతే. సో దట్ ఈస్ నథింగ్ అండ్ ఇట్ విల్ బి నథింగ్, ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టింగ్ యువర్ ఇంటర్నల్స్ ఆర్ ఎక్స్టర్నల్స్ ఇన్ ఎనీ వే. సో నాకు తెలిసిందైతే ఇది. సో విల్ దే రెడ్యూస్ మార్క్స్ ఇన్ JNTH 2122 3132 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ అని అడిగితే నా సమాధానం ఇది. ఈ కేసుల్లో ఎంత ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే Call Me4 యాప్లో అయితే కాల్ చేయొచ్చు. ఐడీస్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్న వాటిలో గ్రూప్స్లో జాయిన్, వాట్సాప్ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూపు జాయిన్ అవ్వండి. అంతా మంచిగా నడిస్తే నో ప్రాబ్లం, లేకపోతే వాట్సాపే మనకి దిక్కు. ఓకేనా. సో ఇదండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లా, రీచ్ కాలేదు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.